రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ ఒక దిక్కేమో రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేస్తున్నది, మరొక రూపంగానేమో రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని పొగుడుతున్నది. ఇది ద్వంద్వ నీతి. ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలని బీజేపీ ధ్వంసం చేసింది. కీలకమైనవి 4 అంశాలు. ఒకటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. రెండవది ఆర్థిక సమానత్వం. అది అదాని అంబానీ జేబులు నింపడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. మూడవది సామాజిక న్యాయం. పేరుకే సామాజిక న్యాయం, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. నాలుగవది ఫెడరల్ విధానం. రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నీ లాగేసుకొని ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే నోటు, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఈ విధంగా మొత్తం భారతదేశం యొక్క రాజ్యాంగ విలువల్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఇలా బీజేపీ పూనుకున్నది. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది పక్కాగా. ఇంకా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సిపిఎం పార్టీ ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో అంతటా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం యొక్క ప్రమాదం, బీజేపీ అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతులు, దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని మేము కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు రైతు పండగ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పండగ పేరుతో సంవత్సరం అయింది. రేపు డిసెంబర్ 9 మేము అడుగుతున్నాం, రైతు పండగ అంటే రైతులకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ఒక పండగ, ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తే ఒక పండగ. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన రుణమాఫీ అరకొరనే జరిగింది. రైతు బంధు ఇప్పటికీ వేయలేదు. పోయిన కారుకి వేయాల్సి ఉంటే అది వేయలేదు. 5,000, 7,500 వేస్తున్నారు, అది వేయలేదు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 వేస్తున్నారు, అది జాడలేదు. అదేవిధంగా ఇతర కార్మికులకి అంటే కౌలుదారులకి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తున్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ విధంగా అనేక రకాల వాగ్దానం. రైతు పంటకి 500 బోనస్, అన్ని రకాల పంటలకి. ఇప్పుడు దాన్ని సన్న రకానికి వేస్తామని ముచ్చట చెప్తున్నారు. అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో 13 ఉన్నాయి. ఇవి కాక రకరకాల వాగ్దానాలు చేశాం. ఒక మహిళలకు తయారుగా ఉన్న బస్సుల్లో ఎక్కించారు తప్ప ఆ బస్సుల సంఖ్య లేక, సీట్లు లేక, అది అన్ని బస్సులు ఆగక అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఆ విషయం వేరే భాగం. అందుకనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పక్కకు పెట్టి వాళ్ళు చేస్తున్నది ఏంటి? టీఎస్ అని ఉంటే తెలంగాణ స్టేట్, టీజీ చేసిరు ఒకటి. రాష్ట్ర గీతం అదివరకే ఉన్నది. ఆ గీతం మేము ప్రజలకు అంకితం చేస్తున్న ఒక కార్యక్రమం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఒకటి జరగబోతున్నది రేపు డిసెంబర్ 9. అదేవిధంగా నువ్వు చేసినటువంటి వాగ్దానాలు పక్కకు పోయి మూసీ ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడు. ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? మూసీలోకి వదులుతున్న మురికి నీళ్ళని బ్రేక్ చేయాలి. మూసీలోకి వదులుతున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ, రకరకాల రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యపు నీళ్ళని అందులో బంద్ పెట్టాలి. దాంతోపాటు ప్లాంట్స్ ఏర్పాటు చేసి శుద్ధి చేయాలి. దీంతో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అక్కడక్కడ ఇండ్లు ఆటంకంగా ఉన్నటువంటి ఇండ్లు తీసేస్తే నష్టపరిహారం ఇచ్చి నచ్చజెప్పి చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ మూసి ప్రక్షాళన పేరుతో కాంట్రాక్టర్లకి ప్రయోజనం చేకూర్చేటువంటి పథకం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇప్పుడు లగచర్ల భూముల పంచాయతీ ఉన్నాయి. ఫార్మాసిటీకి సంబంధించిన భూములన్నీ ఉన్నాయి. దాన్ని వదిలిపెట్టి ఆయన కొడంగల్లో ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు. ప్రజల నుంచి వ్యతిరేక వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేస్తున్నాం, ప్రకటించడం అనేది. ఈ విధంగా అదానీ అంబానీలకు ప్రజల సొమ్ము దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ ఒక రూపంగా చెప్తుంటే
అదే అదాని వచ్చి ఇక్కడ 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి చందా రూపకంగా ఇచ్చినామని చెప్తాడు. ఏంటంటే చందా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చందా. అక్కడ రాహుల్ గాంధీ చెప్పేదేమో ప్రజల సొమ్మంతా తీసుకుపోయి అదాని జేబులో పెడుతుందంటే నువ్వు ఆయన ఇచ్చిన 100 కోట్ల రూపాయల చెక్కు నువ్వు తీసుకోవడం అట్లా కరెక్ట్. ఇది కూడా ద్వంద్వ నీతి. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన లోపాలు పాపాలు ఇవన్నింటి వల్ల ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు బీజేపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లొలి పెడతలేరు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టడం లేదు. అంటే బీఆర్ఎస్కి భయం ఉంది, ఎక్కడ జైలు పెడతారో ఏమో బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడితే. అదేవిధంగా ఇక్కడున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయో ఏమో, ఎక్కడ జైల్లో పెడతారేమో, ఎక్కడ కేసులో పెడతారేమో, ఎక్కడ ఇబ్బందులు పెడతారో. ఈయనకున్న భయం ఈయనకుంది, ఆయనకున్న భయం ఆయనకుంది. అందుకని ఏదో ఒక రకంగా తెలంగాణలో బీజేపీ అడ్డా వేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నది. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చాలా ప్రమాదకరమైంది. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలనేది దాని సిద్ధాంతం. అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చతుర్వర్ణ విధానాలను అమలు చేయాలి. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చతుర్వర్ణ విధానమే సనాతన ధర్మం. అందుకని సనాతన ధర్మం పేరుతో ఇట్లాంటి పాపాలు బీజేపీ చేస్తున్నది. మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా ప్రాంతీయ తత్వాలని మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా అందరం కలిసి బీజేపీ వ్యతిరేకంగా